మెదక్ జిల్లా పెదశంకరంపేట మండలం చిల్లపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడ్డ దొంగలు భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లగా మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు ఆదివారం ఉదయం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా చిల్లపల్లి దొంగతనాన్ని ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి 929.7 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.70 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 1.35 కోట్లు ఉంటుందని ఎస్పీ తెలిపారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం బిట్యానాయక్ తండాకు చెందిన జాదవ్ జైరామ్ నాయక్ అలియాస్ జమ్లా నాయక్, రాథోడ్ ఇప్పు సింగ్ కలిసి గ్రామాల చివర తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. నిందితులపై ఇప్పటికే అనేక కేసులు నమోదై ఉండగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో 11 కేసులు సహా మొత్తం 16 దొంగతనాలను ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని వెల్లడించారు. ప్రజలు గ్రామాలు విడిచి వెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన బంగారాన్ని లాకర్లలో భద్రపరచాలని ఎస్పీ సూచించారు. కేసును ఛేదించి 80% ఆభరణాలు రికవరీ చేసిన పోలీసులను బాధితుడు రాయని రాములు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 14వ తారీఖు అర్ధరాత్రి మన శంకరంపేట మండలం మెదక్ జిల్లాలోని చిల్లపల్లి గ్రామంలో ఒక 5 ఇళ్లలో లాక్ చేసిన ఊళ్ళలో మన దొంగతనం జరిగింది. సో నైట్ వచ్చి కృత్య వచ్చేసి 5 ఇళ్లను తాళాలు బ్రేక్ చేసి, తాళాలు ఇస్తున్నాయి, 5 ఇళ్లను తాళాలు బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగింది. సో అందులో మూడులో ఏం దొరకలేదు. కానీ ఒక ఇంట్లో మాత్రం 3 తులాల గోల్డ్ పోయింది. ఇంకో ఇంట్లో మాక్సిమం గోల్డ్ అంటే దాదాపు 109 తులాల గోల్డ్, అలాగే 2.5 కిలోల సిల్వర్ దొంగిలించబడింది. దానికి సంబంధించి మనకు తెల్లారి మనకు 15వ తారీఖు రిపోర్ట్ కంప్లైంట్ రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్ గా నేను మన బృందం డిఎస్పీ ఇతర అధికారులందరం కలిసి, ఎందుకంటే పెద్ద మొత్తంలో బంగారం పోయింది కాబట్టి ఇది చాలా సీరియస్ అని చెప్పి ఇమీడియట్ గా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. సందర్శించినప్పుడు మనం ఆ ఇళ్ళని చూసాము. చూస్తే వాళ్ళు అన్ని లాకేసిన ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇల్లు కూడా లాస్ట్ కు ఊరికి చివరిలో ఉన్నాయి. అన్ని కూడా లాకేసిన వాటిని కొట్టేసి అది దాదాపు 109 తులాస్ తీసుకొని పోయారని చెప్పి కంప్లైంట్ వచ్చారు. అలాగే సిల్వర్ కూడా 2.5 కేజెస్ పోయిందని చెప్పి మనకు రాములు అనే వ్యక్తి కంప్లైంట్ జరిగింది. దాని మీద మనకి ఇమీడియట్ గా కేసు కట్టి విచారణ ప్రారంభించాము. ఇందులో భారీ ఎత్తున దాని గోల్డ్ పోయింది కాబట్టి ఇది చాలా ఛాలెంజ్ తీసుకొని దీనికోసం మనకు ప్రత్యేకంగా 2 డిఎస్పీలు, అలాగే 4 సిఏలు, ఇతర సిబ్బందితో కలిసి మనం 4 టీములు చేశాము. ఆ టీములన్నీ కూడా అన్ని ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్టు మొదలుపెట్టాయి. దానిలో భాగంగా మనం దొరికిన ఆధారాలు, సాంకేతిక ఆధారాలు, ఇతర ఆధారాలు బట్టి మనం దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అనుమానించడం జరిగింది. జయరామ్ నాయక్ అని చెప్పి, ఇతను బీబీఆర్ నాయక్ తండా, సంగారెడ్డి డిస్టిక్. జయరామ్ నాయక్ ఇతను ఇంతకుముందు కూడా చాలా సంవత్సరాలు ఉన్నాడు, జైలు కూడా పోయి వచ్చాడు. సో అతని మీద అనుమానం వేసి ఇమీడియట్ గా మన టీమ్స్ ఏవైతే ఫామ్ చేశామో అందులో ఒక టీములు కలిసి అవి అన్నింటికి పోయి చెక్ చేయడం జరిగింది. చేసినప్పుడు అతను లేడు. ఆ తర్వాత ఏం చేసిందంటే అతను తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ జయరామ్ నాయక్ కనబడకుండా పోయాడు. స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఇమీడియట్ గా మనం అన్ని కూడా మనం వాళ్ళని అరెస్ట్ చేశాము. ఈ టీంలు అన్ని కూడా ముమ్మరంగా ఈ 10 జిల్లాలో, అలాగే పక్క జిల్లాలో కానీ అంతేకాకుండా కర్ణాటక, మహారాష్ట్ర కూడా పంపించాము. అన్ని చోట్ల అతను కూడా ఎదురు ప్రారంభించాము. దీనిలో భాగంగా నిన్న తనిఖీలు చేపట్టాము. అన్ని చోట్ల చెప్పిన క్రమంలో నిన్న రామాయంపేటలో మనకు సాయంత్రం 7 o'clock ఇతను జయరామ్ నాయక్ అతను మనకు కంటపడ్డాడు. మన పోలీసు బృందానికి ఎస్ఐ రామాయంపేట వెహికల్ చెకింగ్ చేస్తే మనకు కనబడి మనం ప్రశ్నలో కూడా అతను పారిపోవడం ప్రారంభించాడు. పారిపోతుంటే మన వాళ్ళు వెంటబడి పట్టుకొని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసిన అతడు ఈ దొంగతనం తనే చేశాను, దాంతో పాటు తన బావమరిది ఇప్పు సింగ్ అని చెప్పి అతని బావమరిది వాళ్ళు ఛాలెంజ్ చేసుకున్న అతను. ఆ బావమరిది కూడా సంగారెడ్డి జిల్లాకు చెందిన అతను. అతనిది చందనాయక్ తండ. ఇద్దరు కలిసి మేము చేశాము అని చెప్పాడు. చెప్పేసి మొత్తం గోల్డ్ కూడా మన ఇంట్లో మా అమ్మకి ఇచ్చారని చెప్తే వాళ్ళ అమ్మను కూడా విచారిస్తే మొత్తం గోల్డ్ ఇంట్లో ఒక బొంద దూరి పాతి పెట్టారు. లోపల పాతి పెట్టి అది అయింది. సో పాతి పెట్టిన తర్వాత మనం ఇమీడియట్ గా ఆమె చెప్తే మనం బయటికి తీసాము. పంచ సంవత్సరాలు తీసేసి చూస్తే మనకు అది దాంట్లో మొత్తం దాదాపు 92.9 తులాల గోల్డ్, అలాగే 1.7 kg ఆఫ్ సిల్వర్ లభించింది. అది దాని విలువ దాదాపు 1.30 లక్షలు ఉంటుంది. దాన్ని మనం కంప్లైంట్ పిలిపించి మళ్ళీ చూపించి అన్ని వస్తువులు గుర్తుపెట్టాడు. కొన్ని ఒక పత్రాలు మిస్ అని చెప్పాడు. అది అడిగినప్పుడు ప్రశ్నించినప్పుడు మనకు ఇంకొక ఉప్పు సింగ్ అని చెప్పి ఇంకా A2 పరారిలో ఉన్నాడు. సో అతని దగ్గర ఉందని చెప్పాడు. అతని కోసం కూడా మనం గాలిస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఇద్దరిని అతను ఏమని దొరికాడు. దాంతో పాటు దాని తల్లి A3 పరారిలో ఉన్న A2 ఉప్పు సింగ్ బావమరిది A2 A3 ఏమో వాళ్ళ తల్లి, A4 ఏమో వాళ్ళ మరదలు. ఆమె కూడా వీళ్ళైతే ఎప్పుడు దొంగతనం చేస్తున్నారో
ఆ డబ్బు కానీ లేకపోతే బంగారం ఇచ్చినప్పుడు తీసుకుని పోయి ఆమె దాచిపెట్టేది, భూములను దాచిపెట్టి అక్కడ దాచిపెట్టి తర్వాత వాళ్ళు అవసరమైనప్పుడు అమ్ముకొని సొమ్ము చేసుకునేవారు. సో వాళ్ళని కూడా ఇప్పుడు 4 కూడా ఎక్స్క్యూజ్ చూస్తున్నాము. ఇద్దరు పరాలు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు అరెస్ట్ చేస్తున్నాం, తల్లిని తల్లి. P.N. Reddy High School, recognized by Government of Telangana. Narsapur Crossroads, District Medak. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరా మానిటరింగ్, అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజీ ల్యాబ్ ద్వారా టాపిక్ పట్ల అవగాహన కలిగించుట, ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ P.N. Reddy High School. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట, మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం, నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం. అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. Principal Kumari Vaishnavi Reddy. Correspondent విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ P.N. Reddy గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.